నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మ్యాచ్ ముగిసింది, అభిమానులు బయటకు వెళ్లిపోయారు. కానీ డ్రెస్సింగ్ రూమ్ దగ్గర మాత్రం ఒక్క బ్యాట్ చుట్టూ అసాధారణ హడావిడి కనిపించింది. సపోర్టివ్ స్టాఫ్, సెక్యూరిటీ, కెమెరాలు అన్నీ ఒక చోట చేరాయి. అసలు ఆ బ్యాట్లో ఏముంది? ఇప్పుడు సోషల్ మీడియాలో అది హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. భారీ సిక్సర్లు, అద్భుత టైమింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు భయంకరంగా మారిన ఈ కుర్రాడు ఇప్పుడు తన బ్యాట్ కారణంగా కూడా వార్తల్లో నిలిచాడు. గుజరాత్పై 96 పరుగులు, ఎస్ఆర్హెచ్పై 97 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ తర్వాత వైభవ్ ఉపయోగించిన బ్యాట్పై ప్రత్యేక చర్చ మొదలైంది. మ్యాచ్ పూర్తయ్యాక రాజస్థాన్ రాయల్స్ సిబ్బంది ఆ బ్యాట్ను ప్రత్యేకంగా కవర్లో పెట్టి జాగ్రత్తగా తీసుకెళ్తున్న వీడియో వైరల్ అయింది. అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సాధారణంగా మ్యాచ్ తర్వాత ప్లేయర్లు తమ కిట్లను సాధారణంగా తీసుకెళ్తారు. కానీ వైభవ్ బ్యాట్ విషయంలో మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అభిమానుల్లో ఆసక్తి పెంచింది. సోషల్ మీడియాలో కొందరు అభిమానులు ఈ బ్యాట్కు ఇన్సూరెన్స్ ఉండొచ్చు అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇది భవిష్యత్తులో కోట్లకు వేలం వెళుతుంది అంటున్నారు. ఇంకొందరు మాత్రం బ్యాట్ కాదు, ఇది బౌలర్లకు భయం అంటూ మీమ్స్ చేస్తున్నారు. క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వైభవ్ ఉపయోగిస్తున్న బ్యాట్ ప్రత్యేకంగా కస్టమ్ మేడ్ అని తెలుస్తోంది. సాధారణ జూనియర్ ప్లేయర్ల బ్యాట్తో పోలిస్తే దీని బరువు ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. పవర్ హిట్టింగ్కు అనుకూలంగా ప్రత్యేక బ్యాలెన్స్తో తయారు చేశారనే టాక్ నడుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మ్యాచ్ అనంతరం కొంతమంది అభిమానులు వైభవ్తో ఫోటో కాకుండా అతని బ్యాట్తో ఫోటో కావాలని అడిగారట. దీంతో ఫ్రాంచైజీ సిబ్బంది వెంటనే బ్యాట్ను భద్రపరిచినట్టు తెలుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే చర్చ నడుస్తోంది. వైభవ్ బ్యాట్లో నిజంగా మ్యాజిక్ ఉందా?